బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. ఈ తెల్లవారుజామున 3 గంటలకు బాలకృష్ణను అరెస్ట్ చేసిన రిమాండ్కు తరలించారు ఏసీబీ అధికారులు. ఇక బాలకృష్ణ ఇంట్లో సుమారు 24 గంటల పాటు ఏసీబీ అధికారులైతే సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో 100 కోట్ల రూపాయల విలువైన స్థిర చర ఆస్తులను అధికారులైతే సీజ్ చేశారు. నిన్నటి రోజున మార్నింగ్ నుంచి హెచ్ఎండిఏలో ప్రీవియస్గా ప్లానింగ్ డైరెక్టర్ చేసిన శివ బాలకృష్ణ గారి ఇంట్లో ఎట్ ప్రజెంట్ ఆయన హైదరాబాద్ మెట్రో రైల్ ప్లానింగ్ ఆఫీసర్గా ఉన్నారు అండ్ రేరా సెక్రటరీగా కంటిన్యూ అవుతున్నారు. వారి ఇంట్లో సెర్చెస్ చేయడం జరిగింది. వారిపైన ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయన్న ఆరోపణలతోటి ఎంక్వైరీ చేసి అందులో నిజం తేలడంతో కేసు రిజిస్టర్ చేసి సెర్చెస్ చేయడం జరిగింది. ఇది ఒక్కటే కాక బాలకృష్ణ గారి సమీప బంధువులు, వాళ్ళకి సంబంధించిన ఆఫీసెస్, అలాగే ఈయన ఫ్రెండ్స్ వాళ్ళకి సంబంధించిన ఆఫీసెస్, వాటన్నిటిలోనూ ఆల్మోస్ట్ 17 ప్లేసెస్లో సెర్చెస్ చేయడం జరిగింది. సో సెర్చెస్ అన్నీ చేయగా మాకు కొన్ని లిస్ట్ ఆఫ్ అసెట్స్ అవి కూడా తేలడం జరిగింది. మెయిన్ ఈ ఇంట్లో అయితే అరౌండ్ క్యాష్ వచ్చి 84,60,000 దాకా దొరకడం జరిగింది. అందులో కొంత వీళ్ళ ఖర్చుల నిమిత్తం ఉంచి మిగిలింది మేము సీజ్ చేస్తాము. అట్లనే గోల్డ్ కూడా అరౌండ్ 2 kgs, సిల్వర్ అరౌండ్ 5.5 kgs. సో అట్లాగా దొరకడం జరిగింది. అండ్ వాచెస్ కూడా చాలా కాస్ట్లీ వాచెస్ కలెక్షన్ ఉంది ఈయనకి. సో దట్ ఆల్సో అరౌండ్ 32 lakhs దాకా అది వర్త్ ఉంది. సో ఇవి ఒకటైతే ప్రాపర్టీస్ వేరియస్ కొన్ని 2-3 విల్లాస్ ఉన్నాయి. అట్లనే అపార్ట్మెంట్స్లో కూడా కొన్ని 2-3 ఫ్లాట్స్ అవి కూడా ఉండడం జరిగింది. వాటివి కూడా వర్త్ అరౌండ్ గవర్నమెంట్ వాల్యూనేమో సమ్ 2.5 crores, 2.91 crores అట్లాగా వచ్చింది. అలాగే ల్యాండ్స్ కూడా ఇందాక చెప్పినట్టుగా టోటల్ చూస్తే 90 acres ఆఫ్ ల్యాండ్ తెలంగాణలోని వివిధ ఏరియాస్లో పర్చేస్ చేయడం జరిగింది. అందులో కొంత కొడకండ్లలో అరౌండ్ 17 acres పర్చేస్ చేయడం జరిగింది. కల్వకుర్తిలో అరౌండ్ 26 acres పర్చేస్ చేయడం జరిగింది. నెక్స్ట్ అట్లనే మన చౌటుప్పల్ అటువైపు కూడా యాదాద్రి భువనగిరి వైపు అరౌండ్ 23 acres పర్చేస్ చేయడం జరిగింది. అండ్ జనగాం వైపు అరౌండ్ 24 acres పర్చేస్ చేయడం జరిగింది. అది అంటే కేవలం ఈయన పేరు మీదే లేవు, మెయిన్గా చాలా ఎక్కువ అయితే బినామీల పేరు మీదే ఉన్నాయి. ఈయన క్లోజ్ అసోసియేట్స్, రిలేటివ్స్ వాళ్ళ పేరు మీద. వాళ్ళని కూడా విచారించి వాళ్ళు కొనడానికి కూడా వాళ్ళకంత ఆదాయం ఉందా లేదా అని వెరిఫై చేసి దాని తర్వాతే ఇవి యాడ్ చేయడం జరుగుతోంది. సో ఇట్లాగా అన్నీ కూడా పూర్తిగా విచారించి ఎంక్వైరీ చేసి ప్రాపర్ డాక్యుమెంటేషన్ అవి ఉందా లేదా వెరిఫై చేసి వాటిని ఇట్లా యాడ్ చేయడం జరుగుతుంది. సో అరౌండ్ టోటల్ వాల్యూ మొత్తం ఈరోజు సెర్చెస్ ద్వారా మాకు తేలింది. మొత్తం ఆస్తుల వివరాలు అవి చూస్తే అరౌండ్ 8 crores 26 lakhs ఆడ్గా మాకు గవర్నమెంట్ వాల్యూ ప్రకారం తేలింది. ఈ ల్యాండ్స్ ఉన్నాయి కాబట్టి అవి మార్కెట్ వాల్యూ మేము రఫ్గా ఎస్టిమేట్ చేసాము. అవి ఎగ్జాక్ట్ అని కాదు, బట్ తెలిసిన వాళ్ళతో మ్యాక్సిమం ఎస్టిమేట్ చేస్తే ఆ ల్యాండ్సే అరౌండ్ 55 crores దాకా అవి ఉండొచ్చు, 60 crores కూడా ఉండొచ్చు అని ఉంది. అదర్ ఫ్లాట్స్ కానీ విల్లాలు కానీ అవి కూడా చూస్తే కూడా అవి కూడా అరౌండ్ 10 crores అట్లా ఉండే. సో టోటల్ అరౌండ్ మార్కెట్ వాల్యూలో 75 crores ఉండొచ్చు అన్నట్టుగా మేము అనుకుంటున్నాం. ఇట్స్ ఏ రఫ్ ఎస్టిమేషన్, బట్ ఆల్మోస్ట్ అంతా అయితే రీచ్ అవుతుంది అన్నట్టుగా అనుకుంటున్నాము. సో అట్లాగే ఇప్పుడు ఈ సెర్చెస్ ఇంకా కొన్ని చోట్ల కంటిన్యూ అవుతున్నాయి, ఇంకో 3-4 ప్లేసెస్లో కూడా. సో సెర్చెస్ ఆర్ స్టిల్ కంటిన్యూయింగ్. అవి అయిన తర్వాత డీటెయిల్డ్గా రేపు మార్నింగ్ మీ అందరికీ కూడా ప్రెస్ నోట్ ఇవ్వడం జరుగుతుంది. బాలకృష్ణ గారిని ఇప్పుడు మేము కస్టడీలోకి తీసుకుని రేపు కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. తదుపరి పోలీస్ కస్టడీకి కూడా మేము తీసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే కొన్ని విషయాలు చెప్పలేదు, ఎక్కువ కోఆపరేషన్ కూడా చేయకపోవడంతో ఖచ్చితంగా ఇంకా కొన్ని డీటెయిల్స్ ఆయన నుంచి తెలుసుకోవాల్సినవి కూడా ఉన్నాయి. సో ఆ బేసిస్లో హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. ఈ తెల్లవారుజామున 3 గంటలకు బాలకృష్ణను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు ఏసీబీ అధికారులు.
ఇక బాలకృష్ణ ఇంట్లో సుమారు 24 గంటల పాటు ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో వందల కోట్ల రూపాయల విలువైన స్థిర చర ఆస్తులను అధికారులైతే సీజ్ చేశారు. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా క్రైమ్ ప్రతినిధి మణికంఠ అందిస్తారు లైవ్ ద్వారా. మణికంఠ చెప్పండి, సుమారు 24 గంటల పాటు ఏసీబీ అధికారులు తనిఖీలు చేశారు. ఈ తనిఖీలో భాగంగా ఎలాంటి ఆధారాలు బయటకు వచ్చాయి? అలాగే డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో మాజీ డైరెక్టర్ ఆయన్ని కూడా అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. డీటెయిల్స్ ఏంటి? సో దీపిక, ఈరోజు మనం చూసుకుంటే మార్నింగ్ 3 గంటలకైతే ఎవరైతే ఉన్నారో ఏసీబీ అధికారులు అయితే దాడి చేశారో శివబాలకృష్ణ అరెస్ట్ చేయడం అయితే జరిగింది. సుమారు 100 కోట్లకు పైబడే అక్రమాస్తులు అయితే గుర్తించినట్టు ఇస్తున్నారు. కొన్ని కోట్లలో విలువ చేసి ఒక 76 ప్రీమియం వాచెస్ కానీ, అటు ల్యాప్టాప్లు కానీ, మిగతా ఏదైతే ఐఫోన్లు ఒక 10 వరకు ఐఫోన్లు కానీ, అనేక ఆస్తులు ఇతర డాక్యుమెంట్లు కానీ, లేదంటే ల్యాండ్కి సంబంధించిన ఏదైతే ఎక్కడైతే కొన్నారో ల్యాండ్కి సంబంధించిన డాక్యుమెంట్లు కూడా చాలా మటుకైతే అధికారులు అయితే సీజ్ చేయడం అయితే జరిగింది. సోదాలు అయితే బయటపడడం జరిగింది దీపిక. కాకపోతే జిహెచ్ఎంసీ హెచ్ఎండిఏ ప్లానింగ్ కమిషనర్గా ఉండి ఇంత సంపాదించడం వెనుక కూడా ఒక కుట్ర అయితే దాగి ఉందని చెప్తున్నారు. గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇతను ఏదో చాలామంది ఇవ్వడం జరిగింది. కాకపోతే రేవంత్ రెడ్డి ఇప్పుడు ఏదైతే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉందో రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో మొన్న చూసుకుంటే మన F1 కార్ రేసింగ్ కానీ, అటు ఇప్పుడు ఇది కానీ అవకతవకలన్నీ బయటపడుతున్నట్టే చెప్పుకోవచ్చు దీపిక. మనకంటే అలానే ప్రజెంట్ ఇప్పుడు రిమాండ్కు తరలించిన బాలకృష్ణ ఎక్కడున్నారు? సో రిమాండ్కి అయితే ప్రజెంట్ అయితే ఏసీబీ అధికారులు అండర్లోనే ఉన్నారని చెప్తున్నారు. ఈరోజు అయితే మార్నింగ్ 11 ఆ టైంకి అయితే కోర్టులో అయితే ప్రొడ్యూస్ చేయబోతున్నారు. కోర్టులో ప్రొడ్యూస్ చేసిన తర్వాత కూడా మళ్ళీ వాళ్ళు ఏసీబీ అధికారులు కస్టడీకి తీసుకోవాలని కూడా అర్జీ పెట్టుకుంటారు. ఎందుకంటే కస్టడీలో కూడా మిగతా ఇంకా వివరాలు కూడా రావాల్సిందని చెప్తున్నారు దీపిక. అవి మిగతా ఏదైతే కస్టడీలోని తీసుకున్నాక ఇంకా డీటెయిల్స్ అయితే రావాలి. కొన్ని ఇంకా చెప్పలేదు, కొన్ని అయితే గోప్యంగా ఉంచారు. అటు బంధువులు కానీ, అటు స్నేహితులు కానీ మిగతా వాళ్ళు కూడా అదుపులోకి తీసుకున్నారని చెప్తున్నారు దీపిక. థ్యాంక్ యూ మణికంఠ.